ఆగేది గంగా తలకు పోచేది గంగా కుండల గంగా కూరాట గంగా భవాని సకల శాంటాలలో ఆపదట్టమీర గంగా మరి అలనాడు చూడబోతే దేవతలు మరి అది మరి ఎట్టగల్లదమ్మా అమ్మవారు మర్యాద రామో రామ మరి ఎట్టగల్లదేవిగా రామో రామ ఎండుకొండ ఏరవాడుగా దేవ జంగమయ్యా గంగాధరుడు గౌరి వల్లపుడు తినేతదనిగా దేవ జంగమయ్యా శివుడు వెళ్ళిపోతాముంటే మరి కలిగాడు ముందు పుట్టింది కాచాల మరి నరలో గాని ముందు పుట్టింది అందాల మరి మరి కింద ఉన్నది కన్యగోవుల పుట్ట మరి కర్ణుల పుట్ట చెర 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 వగల కొట్టుకోవాలి ఈ శక్తి అమ్మవారు వలనాడు ఉద్భవిస్తున్నది శక్తి రాయమ్మ నీళ్ళ లోపల అమ్మవారు సుర నమస్కారం చెయ్యబట్టనమ్మా నగర మార్గమందు పోయే జంగమయ్య భూలోకన కరవందు కల్లవారు చూసినప్పుడు ఏమిటి అనా బాబా పార్వదేవ కంట శృంగారం ఉన్నది ఆడపిల్లమ్మాయి దేవిస్తున్న వర్ణిస్తున్న రగ్గం చేసుకుంటానని చెప్పి రథము కింది కల్లా దిగి లక్కం చేసుకుంటున్న రుకొస్తుంటే శంకర దేవజంగమయ్యా నన్ను లక్కం చేసుకోమంటే అలనాడు భస్మం చేసిన నన్ను లక్కం చేసుకోమంటే అలనాడు భస్మం చేసిన కోనేడు చేయడం ఏమంటారు లక్కం ఆడతావు లక్కం ఆడమన్నప్పుడు అడిగేయడం మెట్టి మీద ఎంత ముందు దోయలేక అన్నప్పుడు అమ్మవారు బాగుబాగున పడవారింది బ్రహ్మల్ల వందినాది 7 రోజుల పది బారవుతారు వెంకినాది రోజులు పెట్టబట్టనమ్మా ఆడపిల్లమ్మ ఆయనకి గుంట బాగుండేది పార్వతి ఉండేది పంచాయతీలు తీసుకుపోదని చెప్పి ఆడలేడు జంగమయ్యో నెత్తి మీద సుడు నిలవన్న కాడు పాపట్ల సుడు నా పద్మరాగం నాదుడు చేరవచ్చినని అమ్మవారు పార్వతమ్మ ఇడమకున్న నివాళి కొడుకు తీసింది కొడుకున్న నివాళి ఎడమ తీసింది వేడుకున్నది బెదురుకున్నది పొన్నాల్లో నింపుకోవట పార్వతమ్మ వేడుకొని వేడుకొని ఎప్పుడు కొన్నాళ్ళు నింపుకున్నారు అదా జంగమయ్యను తడివిడ తారవాడు అయ్యో ఎంతసేపు చెప్పిన సంకటోళ్ళ బాగానే ఒక్క వెక్కమ చదువు పెడుతున్నది బాబా సంకటోళ్ళ
చెల్లి బాలని అలనాడు పార్వతమ్మకి ఇచ్చినప్పుడు ఏమీ నాదా పోతప్పుడు ఒక్కడ పోయిన వస్తప్పుడు ఈ ఆడపాలను తీసుకొని వచ్చినప్పుడు రూపించుకోడు రుద్రకోడి కాంతను నేను ఏ కాంత దగ్గర కనుకొని వచ్చినామంటే పార్వతమ్మ అడవి లోపల నేను వెళ్ళిపోయిన ముహూర్తాను అది కాల్చాలి మరి కన్యగోగల పుట్టున్నదే పాల పుట్ట లోపల దొరికింది అని అడు మనం పెంచి పెద్ద చేద్దామని చెప్పి అమ్మవారు పార్వతీదేవి నా తల్లి పార్వతమ్మ ఎత్తుకున్నదమ్మా మరి ఎలనాడు పేంచంగా 21 రోజు చేరవచ్చింది రోజులు శుద్ధి చేసి గంధాల రోజులు కనుక ఊదిచ్చినారు ఆ వేదమూర్తులు వేద బ్రాహ్మణులు చేరవచ్చు ఆడవిల అమ్మాయి పేరు అని పేరు పెడుతున్నారు అమ్మ పార్వతమ్మ ఇవ్వకు పుట్టంగా పుల్లులు ఉండదు నడవంగ నాగవల్లి ఉండదమ్మా పోతాడు నలుగురు కుమారులు ఒక అడవిలో జన్మమిస్తాది పెద్ద కుమారు పుట్టి చెప్పవే నా తండ్రి పేరుని తగరి బాధలు పెడతాడు కొడుకు బాధ ఏకలేక ఎన్నో జాతర ఇళ్లలో తిరుగుతాది కొడుకు బాధకు మేమేగలేవు ఎల్లన్నందుకు పెరగంగా ఎల్లమని పేరు కూడా వస్తుంది పెరగంగా ఎల్లమని పేరు వస్తుంది పార్వతమ్మ అమ్మవారి పార్వతమ్మ ఎండి తొట్ట లోపల బంగారు జోల లోపల వేసినాది జోపాడల్లాలి పాటలు పాడినాక నేనుగా ఎల్లమ్మ గడి చిన్నది పెరుగుతున్నది అమ్మంటే అంత సంతోషమైతుంది నాయనంట ఆనందమవుతున్నా గింత ఎల్లమ్మ సంతోషమైతుంది నాయనంటే ఆనందమవుతున్నది ఎల్లమ్మ వచ్చిరాని మాటలు అంటున్నావు నాకెంతో శృంగారం అవుతున్నది నీ పేరు మీద ధర్మయ్య స్కూల్ కట్టించిన కాజీ నుంచి కన్య బ్రాహ్మణులు వినిపించిన ఎండి పలక బంగారు బలువు ఎల్లమ్మ చేతికిచ్చిన పూడతానా అదుగు పల్లెల్లో ఎల్లమ్మ చదువు నేర్చుకుంటుంది సాధారణ జిల్లాలో చదువు నేర్చుకుంటున్నారు చదువులు నేర్చుకొని పార్వతమ్మ ఇంటికాడికి చేరవచ్చింది మరి బిడ్డ మరి ఎండల వాటికి వస్తుంది చదువులకు వెళ్ళిపోతావమ్మ మరి ఎంతసేపు చెప్పినా నువ్వు అలనాడు కన్న తల్లి కడుపు చూస్తుందన్నట్టుగా నువ్వు ఆకలింత కొన్నవా ఎల్లమ్మ దూపలంతా కొన్నవా బిడ్డ దానివాడు నా బిడ్డ వచ్చిన ఎండుకుండి ఎక్కినది వచ్చిన
కళ్యాణి ఎల్లమ్మ ఆడవాళ్ళు ఎవడు పెట్టుకొని పాడవాళ్ళు ఎవడు పెట్టుకొని అలనాడు మల్లె ఉనవులకి చేరవచ్చింది ఆడ పంచదేవత నెరపూలు కనెరపూలు ఇజాది పూలు బొట్టు మల్లెలు పోసింది మల్లెలు